జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. అమెరికాలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ చూస్తూనే ఉన్నాం. రూల్స్ మార్చడము, బ్రేకప్ చేయడము, నిన్న ఉన్నటువంటి రూల్ ఈ రోజు ఉండదు, మరి ఈ రోజు పెట్టింది రేపు ఉండదు, కొన్ని అయితే ఫ్లక్చువేట్ జరుగుతున్నాయి. డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. ఈ క్రమంలో చూసుకుంటే మన వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఆగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో చూసుకుంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక స్టోర్ పెట్టుకున్నారు. హీజ్ అ ఓనర్ అక్కడ. అందులోనే ఒక అతను స్టోర్ లో దొంగతనం చేశారు. ఆయన కూడా ఇండియనే. మళ్ళీ ఈయన సీసీ కెమెరాలో పట్టుకోవడము. అంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, అంటే ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ రూల్స్ కానీ, ఆ కమ్యూనిటీ రూల్స్ కానీ ఆయన ఒబే అవ్వి ఉండాలి. మనం ఒక ప్లేస్ నుంచి వెళ్తున్నామంటే ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండాలి అంటే కుదరదు. సో ఒకసారి ఈ ఇన్సిడెంట్ మాట్లాడుకుంటే డీటెయిల్ గా వెళ్తే, మన ఇండియన్ ఓనర్ అక్కడ కంపెనీ గ్రోసరీ స్టోర్ ఉంది. దాంట్లో మనకు అక్కడ ఇండియన్స్ కి ఏంటంటే మన వాళ్ళని చూడగానే మన వాళ్ళు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అట్లని అక్కడ ఇండియన్ కప్పులే అక్కడ జాబ్ కోసం వెళ్తే సరే మన వాళ్ళు కదా అని తీసుకున్నారు. ఇప్పుడు ఎట్లుంటది అంటే మన వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. మన వాళ్ళే కదా, మనం మోసం చెయ్యరు, అన్ని చూసుకుంటారులే అని ఒక నమ్మకంతో వదిలేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ కోక్ టిన్స్ ఏవైతే ఉంటాయో అవి దొంగిలించడం, అండ్ స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి లాటరీ, అవి తీసుకోవడం, అండ్ వాళ్ళ వైఫ్ క్యాష్ కౌంటర్ హ్యాండిల్ చేసేది, క్యాష్ తీసుకోవడం. సో ఇట్లా ఒక 5-6 months తర్వాత వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపించేసింది. వీళ్ళని అడిగితే సేల్స్ లేదు ముందట్లాగా, అందుకే అమౌంట్ తగ్గిపోయింది అని కవర్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక రోజు ఈ ఓనర్ కి డౌట్ వచ్చి సీసీటీవీ ఓపెన్ చేస్తే మొత్తం ఫుటేజ్ అంతా బయటపడ్డారు. సో మళ్ళీ ఇక్కడ ఈయన ఏం చేశారు, మన వాళ్ళే కదా సరే ఒకసారి మనం మరి అడుగుదాం. అదే యుఎస్ వాళ్ళ అయితే డైరెక్ట్ అరెస్ట్ చేపిస్తారు. కానీ ఈయన ఇండియన్ కాబట్టి మనకు ఆ ఫీల్ ఉంటుంది కదా, మన వాళ్ళు ఒకసారి అడుగుదామని. ఫస్ట్ అడిగితే లేదు, ఒప్పుకోలేదు, ప్రూఫ్ చూపించాను. సో ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే అవును తీసుకున్నాము, మేము మీకు మనీ ఇచ్చేసాము, మమ్మల్ని పోలీస్ పట్టించడం. అప్పుడు కూడా మళ్ళీ మన వాళ్ళే అని చెప్పి పోలీస్ కేసు పెట్టలేదు. సో వాళ్ళు ఇచ్చారు, అది కూడా లేదు. 1 month 2 months ఇంకా లేకుండా ఇంకా అక్కడ నుంచి పారిపోయారు కూడా. సో మన వాళ్ళకి ఆ ట్రస్ట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మన కంపెనీ అయినా వేరే కంపెనీ అయినా కానీ అలా చేయడం తప్పు. నమ్మకస్తుడుగా ఉంటేనే మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. లేకపోతే దీనికన్నా వేరే పెద్ద కంపెనీ అయినా వస్తుంది. ఎక్కడైనా నమ్మకం మనం స్టేబుల్ చేసుకోవాలి. నమ్మకమే లేకపోతే మీరు ఒక్కసారి ఈ దొంగతనం అని అలవాటు అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా అది చేస్తారు అని దొరికిపోతారు కూడా. అవును, ఏ దొంగైనా ఎప్పటికైనా దొరకాల్సిందే. వాళ్ళు కూడా మనీ ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత ఇద్దరు కూడా మిస్ అయ్యారంట, మళ్ళీ కనిపించకుండా పోయారు. చూడండి, అక్కడ కూడా ఇంకా చీట్ చేస్తారు. ఇప్పుడు ఆయన నమ్మి ఇచ్చారు కాబట్టి కొంచెం అదన్న ఆ కృతజ్ఞతతోని వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చేసే, అంటే మన వాళ్ళు అని ఈయన ఎట్లా అనుకున్నారో అదే ఆయన కూడా మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అని అనుకుని ఉంటే వాళ్ళు కూడా ఫస్ట్ దొంగతనం చెయ్యరు. సరే చేసిన ఆయన క్షమించాడు కాబట్టి సరే వాళ్ళకి ఇచ్చేద్దాం అని అనుకున్నా గానీ ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళు అసలు ఎందుకు చేశారు దొంగతనం అంటే, అక్కడ ప్రాపర్ పని లేక, ప్రాపర్ గా స్టెబిలిటీ లేక, ఉండడానికి సరిగ్గా లేక ఈ దొంగతనం వరకు వెళ్లాల్సి వచ్చింది. మామూలుగా మన దగ్గర ఎక్కడైనా ఒక వ్యక్తి దొంగతనం ఎందుకు చేస్తానంటే తనకు తగ్గిన శక్తి లేక, అంటే ఏదైనా జాబ్ లేక, లేకపోతే ఆపర్చునిటీస్ లేనప్పుడే మన వాళ్ళు దొంగలాగా మారుతారు. సో అక్కడికి వెళ్ళి జనరల్ గా యుఎస్ కి వెళ్ళేది మంచి లైఫ్ కోసం. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి పని చేశారంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకా అక్కడ అమెరికన్ గవర్నమెంట్ కి దొరకలేదు. వాళ్ళు దొరికితే డైరెక్ట్ ఇంకా అరెస్ట్ చేసి ఇంటికి పంపడమే జరుగుతుంది. ఇంటికి కూడా పంపారు, అక్కడే ఉంచుకుంటారు వాళ్ళు, జైల్లో ఉన్నారు. మన వాళ్ళు కాబట్టి ఆయన కొంచెం మనది అనే ఒక ఆలోచనతో చెప్తే వాళ్ళు ఇంకా చీట్ చేయడం జరిగింది. అయితే ఇదే కాకుండా అండి, అమెరికాలో చాలా మంది మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఆక్రమించడం వరకు కూడా వెళ్ళిపోయారు. మనం చాలా న్యూసెస్ చూసాం రీసెంట్ గా. టెంపుల్స్ కానీ, అసలు ఇప్పటి వరకు కూడా 18 టెంపుల్స్ అక్కడ అమెరికాలో కన్స్ట్రక్షన్ అయ్యాయంట. 18 టెంపుల్స్. అంటే అది టెక్సాస్ అనే ఒక ప్రాంతంలో డల్లాసా లేదంటే ఇది ఇండియానా అన్నట్టుగా మార్చేశారంట మన వాళ్ళు అక్కడికి వెళ్ళి. అంటే ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇది మనది కాదు, మన ప్లేస్ కాదు అనే ఆలోచన మన వాళ్ళకి ఉండదా? అంటే అదంతా అమెరికాని అంతా ఆక్రమించేసుకోవాలనే ఆలోచనతో ఉంటారా అంటే అక్కడ వాళ్ళకి ఇది ఇబ్బందే కదా. అందుకే కదా వాళ్ళు కూడా గొడవ చేసేది. ఇప్పుడు మనకి వీసా ఆగిపోయేది కూడా అది వన్ ఆఫ్ ద రీజన్. అది మన వాళ్ళు ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా 90 feet హనుమాన్ అక్కడ స్టాచ్యూ ప్రతిష్టాపించారు. అంటే అక్కడికన్నా చెయ్యొద్దా అంటే, ఇప్పుడు మన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి H1B వీసా వచ్చింది, గ్రీన్ కార్డ్ హోల్డర్, అంటే వాళ్ళకు ఉండే హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియాలో చేసేవి వాళ్ళు మిస్ అయ్యి
వాళ్ళు అక్కడ చేసుకుంటుండొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా మన రిలీజియన్ మన ట్రెడిషన్ మనకు ఉంటుంది అది. సో అది వాళ్ళు అక్కడ ఎందుకు మిస్ చేసుకోవాలి? అక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు యుఎస్ కి కొంచెం ఇన్కమ్ యాడ్ అయిందంటే మన వల్ల కూడా కదా. Yes. మన చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది టెక్ ఇస్ మన వాళ్ళే ఉన్నారు. సిఇఓస్ కూడా మన వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓన్ గా బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. Yes. సో అది వాళ్ళ ప్రాపర్ ల్యాండ్ కూడా అయిపోయింది. సో అందుకని మనకెందుకు మన 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 గుడులు ఇప్పుడు ఇండియాస్కి రాలేరు కదా ప్రతిసారి. సో అందుకని మన ట్రెడిషన్ ఎందుకు మిస్ చేసుకోవాలి, మన రిలీజియన్ మనకు ఉండాలి కదా అన్న థాట్ ప్రాసెస్ తో వాళ్ళు కూడా అక్కడ గుడ్లు కట్టించుకోవడం. మన ప్రతి పండగ ఈవెన్ బోనాలు బతుకమ్మ ఏ పండగ కూడా మిస్ చేయట్లేదు. ఇక్కడ ఎట్లా చేసుకున్నారు అట్లా హోమ్ ఫీల్ వచ్చేలాగా Yes. అన్ని అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అవి చూసి యుఎస్ వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది అయ్యి ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఒకసారి అనిపిస్తుంది అంట, ఇది అమెరికానా ఇండియానా, అసలు మనం ఇండియాలో ఉన్నామా వీళ్ళు అమెరికాలో ఉన్నారా అనే ఒక థాట్స్ కూడా వస్తాయంట. అంటే ఇదంతా చేయడానికి కారణం రిలీజియస్ కదా, రిలీజియస్ పరంగా వెళ్తున్నాము, ఎవరిని మనల్ని అడ్డుకోరులే అన్న ఒక ఆలోచన అనుకోవచ్చు అంటారా? అంటే వీళ్ళు ఏది గుడి కట్టినా పర్మిషన్ లేదైతే కట్టలేరు కదా. పర్ ల్యాండ్ కైనా యుఎస్ పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు Yes. చేసుకుంటారు. అంతే వీళ్ళు అవుట్ ఆఫ్ ది పర్మిషన్ రూల్స్ కి వెళ్తే ఖచ్చితంగా చేయనియరు అక్కడ గవర్నమెంట్ కూడా. సో వీళ్ళు మనం లీగల్ రూల్స్ ప్రకారం వెళ్తున్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేకపోతే ఇంతవరకు రానిచ్చే వాళ్ళ ట్రంప్ Yes. అక్కడికే ఆపేసేవాళ్ళు. సో మన వాళ్ళు రూల్స్ అన్ని తెలుసుకొనే చేస్తున్నారు. ఇవే కాదు చాలా ఈవెంట్స్ కూడా అవుతుంటాయి, తెలుగు అవును. ఈవెంట్స్ కూడా అవుతుంటాయి, మన తెలుగు మూవీస్ అన్ని రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో Same ఇక్కడ అవన్నీ చేసినట్టే అక్కడ కూడా పాలాభిషేకాలు. అన్ని జరుగుతున్నాయి. ఇక్కడ చేసినట్టు అంటే మన ఇండియన్ కన్నా యుఎస్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్. Yes. సో మన వాళ్ళు అదంతా చేసిందంటే అక్కడ గవర్నమెంట్ అలో చేస్తుంది కాబట్టే చేస్తుంది కదా. కాకపోతే మన వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చిన లాస్ ని కూడా లిమిట్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. Yes. Thank you.